సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మద్యం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరూ చెప్పేదే, అందరికీ తెలిసిందే. అయినా మందు తగ్గే వాళ్ళను మానమని చెప్పొద్దు, కోపం వస్తుంది వాళ్ళకు. అలా అని మద్యం అమ్మేవాళ్ళు ఏమన్నా తక్కువ అంటే వాళ్ళేమి తక్కువ కాదు. వాళ్ళకి గుడి బడి ఇలాంటి ఏమి ఉండవు. ఎక్కడ పడితే అక్కడ మందు అమ్మేస్తూ ఉంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉంది అని జనాలు మర్చిపోయారు. ఆ డిపార్ట్మెంట్ ఒక వైన్ షాప్ వాళ్ళకే తెలుసు. ఎందుకంటే సంవత్సరం షాప్ రెన్యువల్ చేసుకుంటారు కదా. అందుకు రెన్యువల్ చేసేందుకే ఇప్పుడు ఆ అధికారులు ఉంది. బెల్ట్ షాపులపై దాడులు చేయడం, అవి లేకుండా కట్టడి చేయడం ఎప్పుడో మర్చిపోయారు అధికారులు. అప్పుడప్పుడు గంజాయిని పట్టుకోవడం, ప్రెస్ మీట్ పెట్టడం, దట్స్ ఆల్. ఏడాదికి ఓసారన్న డ్యూటీ చేయాలి కదా. శ్రీరామనవమి అంటే ఒక పెద్ద పండగ, రాముల వారి కళ్యాణం. అందరూ భద్రాచలం దారి పట్టేస్తారు. ఆ కళ్యాణం చూస్తుంటే రాముల వారి కళ్యాణం ప్రత్యక్షంగా చూసినట్లే అనిపిస్తుంది. అలాంటి పుణ్యక్షేత్రంలో మద్యాన్ని విడిగా అమ్మేస్తున్నారు. గల్లీకో బెల్ట్ షాప్ నడుపుతున్నారు. కనీసం అధికారులు ఈ వారం రోజులన్నా అవి మెయింటైన్ చేయండి. అవి మూయిస్తే చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత ఉట్టి పడుతుంది. దయచేసి, ఇట్స్ నాట్ అ కమాండ్, ఇట్స్ నాట్ డిమాండ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మళ్ళీ అడుగుతున్నాం. ఆ భద్రాచలంలో ఫస్ట్ బెల్ట్ షాపులు బంద్ చేయించండి. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఆస్కారం ఇవ్వకండి. కళ్యాణం సాఫీగా జరిగేలా అధికారులు చూడాలి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. సిండికేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోతోంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగా అమ్ముడుపోతున్న బ్రాండ్లను మాత్రం వైన్ షాపుల్లో ఉంచి మిగతా బ్రాండ్లన్నీ బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. కావాల్సిన మద్యం దొరక్క సామాన్య మందు ప్రియులు అత్యధిక ధరకు బెల్ట్ షాపులను ఆశ్రయించి కొనుక్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. భద్రాచలం పట్టణంలో సినిమా హాల్ సెంటర్ మొదలుకొని చెర్ల రోడ్డు, కూనవరం రోడ్డులో గల శుభం ఫంక్షన్ హాల్ ప్రాంతాలలో మొదలుకొని రామాలయం దారిలో కూడా ఎటు చూసినా బెల్ట్ షాపులే దర్శనమిస్తున్నాయని ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. పట్టణంలోని 200 షాపులు నిర్ణీత సమయము అనేది లేకుండా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే మద్యం ప్రియులకు కావలసిన బ్రాండ్లను బ్లాక్ చేసి సిండికేట్గా దొడ్డిదారిలో అధిక ధరలకు క్వార్టర్ బాటిల్పై 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ బెల్ట్ షాపులను సిండికేట్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. బెల్ట్ షాపులకు వెళ్లేసరికి అదనంగా 40 నుంచి 60 రూపాయల వరకు సామాన్య మద్యం ప్రియులు కొనుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎక్కువగా అమ్ముతున్నారని కంప్లైంట్ చేస్తే ఇటీవల 2 నెలల క్రితం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా ఐటీడీఏ రోడ్లో ఉన్న ఒక షాపుని సీజ్ చేశారు. బెల్ట్ షాపులు కూడా ఒక 15 రోజుల పాటు మూతపడ్డాయి. తర్వాత మళ్ళీ యథావిధిగా పట్టణంలో బెల్ట్ దందా కొనసాగుతోంది. వచ్చేది శ్రీరామనవమి పండుగ కావడంతో 2 రోజుల పాటు వైన్ షాపులు మూతపడుతున్నాయి. ఇంకా చాటుగా అత్యధిక ధరలతో సామాన్యులు కొనుక్కోవాల్సి వస్తుందని కొంతమంది చర్చించుకుంటున్నారు.
అని 20 వేస్తున్నారు, 210 వేస్తున్నారు, ఫిగర్ చెప్పండి. చెప్పద్దు, ఆ బెదిరిస్తారని చెప్పద్దు. ఈరోజు భద్రాచలం పట్టణంలో మరి విచ్చలవిడిగా మద్యం గొలుసుకట్టు దుకాణాలు ఏర్పాటు చేసి మరి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ప్రజల యొక్క జీవితాలతో మద్యం వ్యాపారులు చెలగాటమాడుతూ ఉన్నారు. ఇలా సాక్షాత్తు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రాముల వారి గుడి చుట్టే దాదాపు 10-15 బెల్ట్ షాపులు ఉండి అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఏ మూల చూసినా ఏ రోడ్లో చూసినా కూడా మరి విచ్చలవిడిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇలా ప్రజల మీద బహిరంగంగా దోపిడీ చేయడానికి మద్యం సిండికేట్ వ్యాపారులు తయారైనారు. తక్షణం ఇలా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఇలా కళ్ళుండి చూడలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు అని అర్థమవుతూ ఉంది. ఇలా భద్రాచలం పట్టణంలో అడ్డగోలుగా మద్యం బెల్ట్ షాపులు పెట్టి నిర్వహిస్తూ ఉంటే మరి అనేక రకాలుగా ప్రజల్ని దోచుకుంటూ ఉంటే ఉదయం పూట లేదు, సాయంత్రం పూట లేదు, అర్ధరాత్రి కూడా మరి ఇలా మద్యం దొరికే పరిస్థితి భద్రాచలంలో ఉంది. అదేవిధంగా స్కూల్ లేదు, బడి లేదు, గుడి లేదు. ఎక్కడ చోటు దొరికితే ఆ చోట్లో మద్యం షాపులు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా మద్యం ప్రియుల్ని దోచుకుంటా ఉన్నారు. తక్షణం ఎక్సైజ్ శాఖ అధికారులు ఆలోచన చేసేయాలి. తక్షణం భద్రాచలం పట్టణంలో ఈ మద్యం సిండికేట్ డాన్ కూడా భద్రాచలంలో చెలరేగిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ మద్యం సిండికేట్ మీద తక్షణ చర్యలు తీసుకొని మద్యం వ్యాపారుల మీద కఠినమైన చర్యలు తీసుకొని భద్రాచల పట్టణ పవిత్రతను కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. ఈ సమాజంలో ఎక్కడ రక్షణ లేకున్నా కోర్టుల్లో రక్షణ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ అనుకునే మాట. ఏ వివాదాలైనా న్యాయస్థానంలో పరిష్కారం అనుకుంటారు. అవి భూ వివాదాలైనా, ఫ్యామిలీ గొడవలైనా, హత్యలైనా, మానభంగాలైనా, ఇంకేమైనా. అలాంటి న్యాయ దేవత ఎదురుగానే దాడులకు పాల్పడుతున్నారు. ఎంతకు బరి తెగించారనాలి. భార్యాభర్తల మధ్య వివాదం కోర్టులో నడుస్తుంది. కోర్టుకు హాజరైన భార్యపై ఓ భర్త యాసిడ్తో దాడి చేశాడు. అదృష్టవశాత్తు ఆమెపై కొద్దిగా పడి మిగతా అంతా కింద పడింది. అంతే, ఒక్కసారిగా ఆ కోర్టు హాల్లో ఉన్న జడ్జి, అడ్వకేట్లు, జనాలు షాక్ గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? చెన్నైలో విచారకర సంఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని కోర్టు ఆవరణలో యాసిడ్ దాడి కలకలం రేపింది. తనపై కేసు పెట్టిందని భార్యపై కోర్టు ఆవరణలో యాసిడ్ బాటిల్ ను భార్య మొహంపై విసిరాడు భర్త శివకుమార్. వేధింపులు తట్టుకోలేక కేసు పెట్టింది భార్య చిత్ర. అయితే కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో వారు అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా యాసిడ్ దాడి చేయడంతో పక్కకు తప్పుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది. యాసిడ్ బాటిల్ టేబుల్ పై పడడంతో కోర్టు ఆవరణలో ఉన్న టేబుల్ కాలి బూడిదైంది. దీంతో కోర్టుకు వచ్చిన ఇతర బాధితులు, పోలీసులు శివకుమార్ ని చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులపై సీరియస్ అయింది న్యాయస్థానం. కుక్కలు కుక్కలు వీధి కుక్కలు ఎక్కడ చూసినా అదే మాట, అదే భయం. రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు కనపడితే చాలు, అమ్మో ఇటొద్దు,
ఈ దారి బాగలేదు అనుకుంటూ వేరే దారిలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. వాటిని పట్టుకొని పోవచ్చు కదా, మనుషుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? మొన్ననే అందరం చూసాం, అంబార్పేటలో చిన్న పిల్లవాడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. అయినా అధికారుల తీరులో ఇసుమంతా మార్పు లేదు. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి, రోజుకొక సంఘటన. ఇంకా ఎంతమందిపై దాడి చేస్తే అధికారులు నిద్రమత్తు వేడుతారో అసలు అర్థం కావట్లేదు. అరే, ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లల్ని కుక్కలు దాడి చేస్తే మరి ఆ పిల్లలు ఎక్కడ తిరగాలి, ఎక్కడ ఆడాలి? పార్కులకు వెళ్తే అక్కడ కుక్కలు, వీధుల్లోకి వెళ్తే అక్కడ కుక్కలే, చివరకు ఇంటి ముందు కూడా ఆడుకునే పరిస్థితి లేకపోతే ఎలా? అధికారులు, మిమ్మల్ని ఈ కుక్కల్ని పట్టుకోమని వాళ్ళకి చెప్పండి. అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా తిరిగితే స్వతంత్రం వచ్చినట్లు అనేది ఇప్పుడు పిల్లలు, పెద్దలు, మహిళలు ఎవ్వరు కూడా రాత్రి కాదు కదా, అర్ధరాత్రి కూడా కాదు కదా, డే టైంలో ధైర్యంగా రోడ్డుపై తిరగలేని పరిస్థితి. దేనివల్ల తెలుసా? ఈ వీధి కుక్కల వల్ల. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల పేరు చెబితేనే ప్రజలు బెదిరిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం కుక్కల దాడిలో 4 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన గురించి ఎంతో మంది ప్రముఖులు తమ గళాన్ని వినిపించారు. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇంకా ఆ ఘటన మర్చిపోకముందే నగరంలో నిత్యం ఏదో ఒక చోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్లో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు అవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటన కేశవరెడ్డి కమిటీ హాల్ వద్ద చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దాంతో బాలుడు గట్టిగా అరవడంతో లోపల నుంచి తల్లిదండ్రులు పరుగున బయటకు వచ్చారు. అప్పటికే కుక్కలు బాలుడి చుట్టూ చేరి పీక్కు తినడానికి ప్రయత్నిస్తుండడంతో స్థానికులు, తల్లిదండ్రులు కలిసి వాటిని తరిమి కొట్టారు. దాంతో కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడిని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా వీధి కుక్కలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వెంటపడుతూ ఉన్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా మనిషి కనబడితే చాలు వెంటపడి కరుస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కరుస్తున్నాయి. ప్రతి వీధిలోనూ గుంపులుగా ఉంటూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎక్కడైనా ఒక కొత్తది కట్టాలంటే కన్స్ట్రక్షన్ ఫస్ట్ అందులో ఉన్న వాళ్ళు వేరే వద్ద రెంట్కి తీసుకొని అందులోకి మారాగా అప్పుడు ఆ నిర్మాణాన్ని కూల్చేస్తారు. ఎవరైనా ఎక్కడైనా జరిగేది అదే. ఇక్కడ అంత రివర్స్. స్కూల్ బిల్డింగ్ పాతపడింది అని గవర్నమెంట్ కొత్తగా కట్టేందుకు డబ్బులు మంజూరు చేసింది. ఇదంతా బాగానే ఉంది. డబ్బులు ఇలా మంజూరు అయినావో లేవో హాలిడే రోజు కాంట్రాక్టర్ వచ్చి బిల్డింగ్ కూలగొట్టిండు. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళి చూస్తే స్కూల్ లేదు. ఆ స్కూల్ కూల్చేశారు. ఓకే, ఇట్స్ ఓకే. పిల్లల పరిస్థితి ఏంటో అస్సలు ఆలోచించారు. వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ చదువుకోవాలి ఆలోచించాలి కదా. కూల్చే ముందు వాళ్ళకు వేరే దగ్గర ఏర్పాటు చేస్తే వాళ్లకు
ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోయి ఉండేది కాదు కదా. ప్రభుత్వ పాఠశాల కళాశాలలు ఉన్న ఆ విద్యాలయ ప్రాంగణంలో పాత భవనాలను కూలగొట్టి కొత్త బిల్డింగులను నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా కాలేజీలను మరో చోటకు మార్చింది. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఉగాది రోజున సెలవును పురస్కరించుకొని కాంట్రాక్టర్ రంగంలోకి దిగాడు. ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనాన్ని కూలగొట్టాడు. దీంతో బడికి వచ్చిన టీచర్లు విద్యార్థులు పరిస్థితిని చూసి కంగు తిన్నారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా స్కూల్ భవనాన్ని ఎలా కూలగొడతారని తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీతాఫల్ మండి ప్రభుత్వ పాఠశాల భవన ఆవరణంలో పాఠశాలతో పాటు జూనియర్ డిగ్రీ కళాశాలలున్నాయి. బడిలో 32 తరగతి గదులుండగా సుమారు 500 మంది చదువుకుంటున్నారు. పాత స్కూల్ భవనం స్థానంలో మల్టీ మోడల్ బిల్డింగ్ ను నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. 5 అంతస్తులతో భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధుల క్రింద 29.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో జూనియర్ డిగ్రీ కాలేజీలను మరో చోటుకు మార్చారు. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాలని చూసినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఉగాది రోజు సెలవు కావడంతో విద్యాశాఖ అధికారులకు టీచర్లకు సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్ స్కూల్ భవనాన్ని కూల్చేశాడు. కాగా పద్మారావు ఆదేశాల మేరకే కాంట్రాక్టర్ ఇలా చేశాడని టీచర్లు ఆరోపించారు. తరగతి గదుల్లో సామాగ్రి, ల్యాబులు, బీరువాలు, రికార్డులు ధ్వంసమయ్యాయని చెప్పారు. గురువారం స్కూలుకు వచ్చిన విద్యార్థులు, టీచర్లు రోడ్డుపైన ఎండలో కూర్చున్నారు. టాయిలెట్లు కూడా కూల్చివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అంటే అంత చిన్న పిల్లలా చేసిందండి. కనీసం గురువు ఏదైనా చేస్తే హెచ్ఎం గారికి చెప్పాలి కదా. ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా చాలని జీతాలు, ఏ రోజుకు ఆ రోజు కాలాన్ని వెళ్ళదీసే బతుకులు వాళ్ళవి. రోజు ప్రాణాలతో చెలగాటమాడుతూ బ్రతుకుతారు. ఇంటి నుండి ఫ్యాక్టరీకి వెళ్తే తిరిగి వచ్చే వరకు నమ్మకం ఉండదు. వాళ్ళు భయపడుతున్నట్లుగానే జరిగింది. బాణసంచారి తయారీకి వెళ్ళిన వాళ్ళు మాంసం బుద్దలుగా మారారు. ఒక్కసారి బాణసంచా పెళ్తే ఆ పేలుడు దాటికి 8 మంది, ఒకటి కాదు ఇద్దరు కాదు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందో మీరే చూడండి. తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కాంచీపురంలోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మరణించారు. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో క్రాకర్స్ ఫ్యాక్టరీలో దాదాపు 30 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. స్పాట్లోనే 4 కార్మికులు చనిపోగా మరో 4 కాంచీపురంలో ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ మరణించారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన పరిశ్రమ 20 ఏళ్లకు పైగా క్రాకర్స్ తయారు చేస్తున్నట్లు తెలిసింది. Pedro.
రోడ్డుకు మొక్కలు అడ్డుమొచ్చినా లేకపోతే చెట్లు అడ్డమొచ్చినా కొమ్మలు అడ్డు వచ్చినా దారి సరిగా కనిపించదు. దాంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే దారి కనిపిస్తుంది, ప్రమాదాలు తగ్గుతాయి. ఒక్కోసారి ఆ పని ప్రాణాల మీదకు వస్తుంది. అందరూ బాగుండాలని, ప్రమాదాలు బారిన పడవద్దని మంచి మనసుతో చెట్లు కొమ్మలు కట్ చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఓ ప్రమాదం జరిగింది. లారీ మృత్యులా దూసుకొచ్చింది. అప్పటి వరకు సామాజిక బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న వాళ్ళు వేగత జీవులుగా మారారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల పేద జీవితాలు బలైపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఉన్న మొక్కలను కట్ చేస్తున్న కూలీలను లారీ ఢీ కొట్టిన ఘటనలో 2 మున్సిపల్ కార్మికులు మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. మృతులు 2 రామాపురం గ్రామానికి చెందిన వినోద, దానమ్మలుగా గుర్తించారు. ఏది లారీ ఎక్కడి నుంచి వస్తుంది? లారీ ఎటువైపు? మీరు ఎవరు? ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారా? అంటే మీరు మొక్కలు కట్ చేస్తారా? ఎంతమంది చనిపోయారు? సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.